బాలు అయితే ఇంక అందరికీ పాస్పోర్ట్లు అయితే చేపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకురా అని చెప్పని ప్రభావతి అంటే, అయ్యో అమ్మ నీకు అర్థం కావట్లేదా, ఇవన్నీ నీ కోసమే, నిన్ను హ్యాపీగా ఉంచడానికి కోసమే. నువ్వు నీ ఈయంకుడు ఏ జైల్లో ఉన్నాడా అని చాలా కంగారు పడిపోతూ ఉన్నావు కదా, అందుకోసమే అందరికీ పాస్పోర్ట్లు చేసుకునేదానికి ఈ అప్లికేషన్లు తెచ్చాను. అందరూ సంతకాలు పెట్టిచ్చేసారంటే నేను ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేస్తాను. తర్వాత మనం అందరము నేను మీనా ఎట్ట పెళ్ళిన తర్వాత హనీమూన్కి వెళ్ళలేదు కదా, అదే మాకిద్దరికి హనీమూన్ అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను అని చెప్పనని. ఇంకా అలా అనేటప్పటికీ మనోజ్ అయితే, ఏమో ఎవరికి తెలుసు పాస్పోర్ట్లు అని చెప్పని మా అందరి దగ్గర సంతకాలు తీసుకొని ఈ ఇల్లు నీ పేరు మీద రాపిచ్చేసుకుంటావని అనుకుంటున్నావంటే, ఒరే ఆ ఇల్లు రాపించుకున్నట్టన్నీ నువ్వు నీ భార్య చేస్తారు, నాకు అలాంటి బుద్ధులు లేవు అన్నట్టుకుంటే, ఇంకా ప్రభావతి కూడా అయితే వాడు చేసింది ఇప్పుడు మంచి పనే కదా, అయినా మలేషియాకి అందరం వెళ్దాము అంటే నీకేంట్రా బాధ అని మనోజ్ని అడుగుతుంది. ఇంకా రోహిణి అయితే, ఇప్పుడు కానీ నేను ఏదన్నా కానీ మాట్లాడాను అంటే ఇంకా అత్తయ్య నేను నిజంగా తప్పు చేశానని చెప్పని మళ్ళీ నన్ను దూరం పెడుతుంది. సరే అత్తయ్య అందరం వెళ్దామని చెప్పని రోహిణి కూడా అంటుంది. ఇంకేముంది, రోహిణికి ఆల్రెడీ మలేషియా తెలుసు, మనందరికి అక్కడ అన్నీ చూపిస్తుంది. అలాగే ఆ అన్నయ్య గారిని కూడా కలిసేసి మన ప్రాబ్లమ్స్ చెప్పి తన డబ్బులు తీసుకొని వస్తే మనోజ్ గారు కూడా అందరికి కట్టాల్సిన అలాంటివన్నీ కట్టేసి తను బిజినెస్ పెట్టుకుంటాడు కదా అన్నట్టుగా చెప్తుంది. ఇంకా ప్రభావతికి అయితే ఎప్పుడెప్పుడు మలేషియాకి వెళ్ళిపోదామా, నా వియ్యంకుడిని మా అన్నయ్యని చూద్దామా అని చెప్పి అన్నట్టుగా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా రోహిణికి అయితే మాత్రం నేను ఒక సమస్య నుంచి ఇంకో సమస్యలోకి మళ్ళీ నెట్టుకు వెళ్తున్నాను, ఒక అబద్ధంకి 10 అబద్ధాలు చెప్పాల్సినంత పరిస్థితి అయిపోయింది నాకు అన్నట్టుగా తను బాధపడుతూ ఉంటుంది. ఈ లోపల ఇంకా బాలు అయితే మాత్రం ఇప్పుడు దొరికిపోతావు పార్లరమ్మ నువ్వు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. ఇంకా బాలు అయితే మీనాతో, ఇప్పుడు మనం వేసిన ప్లాను వర్కౌట్ అవుతుందా మీనా అంటే, నిజంగా వర్కౌట్ అవుతుందండి, ఇప్పుడు తను నిజమన్నా చెప్పాలి, లేదంటే అసలు మాది మలేషియా కాదు అన్నట్టుగా, నాకైతే మాత్రం మలేషియాది కాదు అని అనిపిస్తుంది అన్నట్టుగా చెప్తుంది. ఇంకా మీనానైతే చింతామణి కిడ్నాప్ తన బాక్స్ని అయితే ఇంక తీసుకెళ్ళిపోయి తన దగ్గర ఇంట్లో పెట్టుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని చెప్పనంటే, నువ్వు నాకు పోటీగా అడ్డొస్తున్నావు, కానీ మన ఇద్దరం అనుకున్నాము అంటే కలిసి చేసాము అంటే నాకు ప్రాఫిట్ ఉంటుంది, నీకు ప్రాఫిట్ ఉంటుంది కదా అని చెప్పని